అమ్మా, మేఘనా నీకు అసలు నచ్చేటట్టు లేకపోతే ఏం చేస్తావు? నీకు నచ్చితే చాలు కదరా, నా సంగతి వదిలే. అలా కాదమ్మా, చుడిదార్సే వేసుకోవాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే మాత్రం కుదరదు చెప్తున్నా. నువ్వే నా మాట విన్నావు, ఇంకా ఆ అమ్మాయి నా మాట వింటదా? అలా కాదమ్మా. ఇప్పుడేంటి, ఆ అమ్మాయి జీన్స్లో వచ్చినా కూడా నేను ఓకే అనాలి, అంతే కదా? అంతే అంతే. మన ఇంట్లో ఒక్కసారైనా వంటింటికి వచ్చేవారా? ఇప్పుడేంటో పట్టించేసుకుంటున్నావు. అమ్మా, నువ్వు నాన్న కొన్నట్టు ఉండవు మాకు, ఓకే? చాలా బాగుండు. నాకేం రాకుండా మీ నాన్న ఇన్నాళ్ళు నా వంట తిన్నాడా? పాపం నాన్న ఎలా భరించాడో ఏమో. పోనీ మేఘనకి ఏమి ఇష్టమో అదైనా చెప్పు, అదే చేసి పెడతాను. ఏమో తెలీదమ్మా, ఎప్పుడు అడగలేదు కూడా. ఏది ఇష్టం లేదో అదైనా చెప్పురా. ఏమో నాకు నిజంగా తెలీదమ్మా. చాలా ఇష్టంగా ఏం తింటుందిరా? నాకు తెలిసిన దగ్గర చాలా ఇష్టంగా తిన్నది ఐస్ క్రీమ్ మాత్రమే. అది నా దగ్గర ఉంది. ఏంటి ఐస్ క్రీమా? అలాంటిది. అంటే హలో ఆంటీ. హలో. ఇంత లక్షణంగా ఉంటే ఎందుకురా అన్నేసి మాటలంటావు ఈ పిల్లని? ఏమన్నాడా ఆంటీ? ఏం లేదులే మేఘనా. మేఘన నీకు నచ్చేటట్టు ఉండదమ్మా, ఎలాగున్నా ఏం అనొద్దని ఏదేదో వాగాడు. ఎలాగున్నా అంటే? అమ్మా, వంటింట్లో ఏదో మారుతున్నట్టుంది, వెళ్ళి చూసా. ఆహా, నువ్వు కూర్చోమ్మా. కమ్ లెట్స్ సిట్. యా. సో ఇంతకీ మీ మమ్మీకి నా గురించి ఏం చెప్పా? నేనేం చెప్తాను, ఏం చెప్పలేదు. నాకిలా పెళ్ళాగిపోయిందని చెప్పావా? ఎందుకు చెప్తాను చెప్పు మేఘనా. ఫ్యూచర్లో ఎవరి వల్ల తెలిస్తే అస్సలు బాగోదు, అప్పుడేమనరు కదా? పిచ్చా నీకు, ఎందుకంటారు? ఇలాగా చెప్పకపోవడం కరెక్టేనా? మేఘనా, అది చెప్పకపోవడం మంచిది కాబట్టి చెప్పలేదు. అయినా తెలిస్తే ఏమవుతుంది, నువ్వు టెన్షన్ పడకు, ఓకే ప్లీజ్. ఓకే. మేఘనా, ఏ మాటకా మాట చెప్పాలి కానీ ఈ డ్రెస్లో సూపర్ ఉన్నావు తెలుసా. నిజంగా? అమ్మా రండి. లెట్స్ గో. మేఘనా, మీరిద్దరూ ఎలా ఎక్కడ కలిశారు? అది మేము ఆంటీ ఇంతకు ముందు నాకు పెళ్లి కుదిరిందన్నమాట. అప్పుడు కానీ ఆ పెళ్ళి ఆగిపోయిందిలే అమ్మా, ఆ పని విషయంలో కలిసాం అంతే. పోనీలే అమ్మా, వదిలేసుకున్న వాడికే నష్టం, అంతే. యా అంతే అంతే. చివరికి ఎవరు రాసి పెట్టున్నారో మనకేం తెలుసు చెప్పు. బాగా దాని గురించి ఆలోచించొద్దులే. థ్యాంక్ యూ ఆంటీ. వంట ఎలా ఉందని చెప్పలేదే? మా మమ్మీ వంట కంటే బాగుందా ఆంటీ? ఒక్క నిమిషం. ఏంటమ్మా అది? జున్నురా. ఇప్పుడు జున్ను ఎందుకమ్మా? నువ్వే చెప్పావు కదరా మేఘనాకి ఐస్ క్రీమ్ ఇష్టమని. అవును, కానీ అదేంటి జున్ను ఏంటమ్మా? ఏంటమ్మా, నీకు ఇష్టం లేదా? అదేం లేదా ఆంటీ. మేఘనా, నీకు ఇష్టం లేకపోతే వదిలే, పర్లేదు. వరుణ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. వరుణ్, ఇది వద్దా? లేదు, నువ్వు కొంచెం తీసుకో. అవును, మన ఇద్దరం ఒకే దాంట్లో తినొచ్చు కదా. ఇంకొక కప్ ఇచ్చేదానిగా. నేను వద్దంటున్నా తనే తీసుకున్నాడు ఆంటీ. వరుణ్, మేఘనా, ఇప్పటికైనా నీకేం ఇష్టమో ఏం ఇష్టం లేదో వాడికి చెప్పు. అది ఆంటీ ఎప్పుడూ ఆ టాపిక్ రాలేదు. సో ఇంతవరకు వీడికి నాకేమిష్టమో ఏమిష్టం లేదో తెలీదు.
అది అవసరం లేదు కానీ నీతో అలా ఉండకూడదు కదా. అది ఆంటీ అలా ఏం లేదు. ఇంకా వీడి గురించి చెప్పాలంటే నాకింకా అర్థం కాలేదు. వీడికి నచ్చినట్టు నేనున్నానా, నాకు నచ్చినట్టు వీడున్నాడా అని. ఆంటీ జున్ను చాలా బాగుంది. అవునా? ఇంకొంచెం తీసుకొస్తానుండు. లేదమ్మా, ఆల్రెడీ చాలా టైం అవుతుంది. వాళ్ళ అమ్మ కాల్ చేశారు. నాకు తెలిసి నేను కూడా ఇలాంటి అమ్మాయిని నీకు చూడలేనేమోరా. అమ్మా, నేను తను డ్రాప్ చేసేస్తాను. నాకు కూడా అలాగే అనిపిస్తోంది తెలుసా. ఎలా? ఆంటీ అన్నట్టుగానే. అసలు ఏమంది మమ్మీ? నాకు కూడా అర్థం కావట్లేదు. నేను నీతో నాకు నచ్చినట్టు ఉంటున్నానా లేదా నీకు నచ్చినట్టు ఉంటున్నానా అని. నిజం చెప్పమంటావు మేఘ్నా? యా చెప్పు. ఏమో, నీకే తెలియాలి. వరుణ్, నాకిప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు. టు బి ఫ్రాంక్, నాకు కూడా అస్సలు లేదు తెలుసా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని. మరి తొందరగా వెళ్ళకపోతే ఆంటీ ఏమనరా? తొందరగా వెళ్తేనే చంపేటట్టుంది నన్ను. వరుణ్, నిన్నొకటి అడగొచ్చా? ఇంతకాలం అయ్యాక ఈ ఫార్మాలిటీస్ క్వశ్చన్స్ ఎందుకు చెప్పు? అంటే ఇట్స్ గర్ల్ థింగ్, కానీ అడిగాక నువ్వు మళ్ళీ నన్ను జడ్జ్ చేయకూడదు. చెయ్యంలే, చెప్పు ఏంటో. ఏం లేదు, నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీకేమనిపించింది? ఐ జస్ట్ వాంటెడ్ టు నో. ఏమనిపించిందంటే దీన్ని ఎవడు చేసుకుంటాడు కానీ సస్తాడనిపించింది. అందుకనే నువ్వే చేస్తున్నావు. ఏంటి? అది కాదు, కానీ ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటావు మనకి మన గురించి క్లారిటీ రావడానికి? క్లారిటీ వచ్చేసింది, కానీ కానీ పెళ్ళికి కావాల్సినంత క్లారిటీ వచ్చిందో లేదో తెలియట్లేదు. ఎందుకు? ఏమో మేఘ్నా. ఏమో అంటే? మనకి ఇదంతా చాలా సింపుల్గా జరిగిపోయింది కదా. ఏదైనా సింపుల్గా జరిగిపోతే ఎక్కువ కాలం కలిసి ఉండారంటారు, అందుకే అంటున్నాను. ఏదైనా ఈజీగా వచ్చిన ప్రాబ్లమే, కష్టంగా వచ్చిన ప్రాబ్లమే. మేఘ్నాని అలా అన్నా చెప్పు. ఐ డోంట్ వాంట్ టు రష్ థింగ్స్, ఓకే? హూ ఈజ్ ఆస్కింగ్ యూ టు రష్ నౌ? లేదు మేఘ్నాని అలా అనలేదు. ఒకరితో కావాలనుకుంది మరొకరితో జరిగినప్పుడు జరిగింది తెలుసుకోవడానికి టైం పడుతుంది కదా. వెల్, ఒకరితో చెప్పాలనుకున్నది మరొకరితో చెప్పాల్సినప్పుడు అది చెప్పడానికి కూడా టైం పడుతుంది కదా. అదే కదా మేఘ్నా. నీకు ఒకటి తెలుసా, మనకి కావాల్సిందే మనకి కావాల్సిన వాళ్ళకి కూడా కావాలనుకో, దాన్నే లక్ అంటారు తెలుసా? ఏంటి ఇదెక్కడ విన్నావు నాయనా? ఏమో ఫ్లోలో వచ్చేసి చెప్పేశాను అంతే. ఓకే, అలాగైతే నేనొక ఫిలాసఫీ చెప్పనా? చెప్పు, తెలుసుకుంటా నీ ఫిలాసఫీ ఏంటో. వరుణ్, సీరియస్లీ చెప్పాలంటే ఒకరితో జరగాలనుకున్నది మరొకరితో జరిగినప్పుడు జరిగింది తెలుసుకోవడానికి ఎంత టైం పట్టిందనేదే డెస్టినీ, తెలుసా? చూద్దాం ఎంతకాలం పడుతుందో నీకు తెలియడానికి. నీకు ఈ కన్ఫ్యూజన్ వల్ల భయం వేయట్లేదా? భయం దేనికి? అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోవడంలోనే భయం ఉంటుంది. కానీ 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 నీకు ఇష్టమే కదా, నాకెందుకు భయం చెప్పు? కానీ అది నా సిచ్యువేషన్ కాదు కదా. మేఘ్నా, నీ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ కంటే చాలా బెటర్ తెలుసా? వరుణ్, ఐస్ క్రీమ్, వెనిలా. ఓకే ఓకే.